హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనము గులాబ్ జామ్ చేసుకుందాం. ఎన్టీఆర్ గులాబ్ జామ్ చేసుకుందాము. చాలా టేస్టీగా రుచికరమైనది. మా చిన్నబాబు చాలా ఇష్టం. ఈ గులాబ్ జామ్ అంటే ఎంత ఇష్టం అంటే వాడికి పొద్దుగూకులు చేసి పెట్టినా తింటాడు, అంత ఇష్టము. ఇప్పుడు మీకు కూడా చేసి చూపిద్దాం దీని ప్రాసెస్ అని చెప్పి చేయటానికి ప్రిపేర్ చేశాను. హాయ్ అండి, గులాబ్ జామ్ చేసుకుందాము. మన ఎన్టీఆర్ గులాబ్ జామ్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చాలా ఆఫర్లో కూడా పెడతారు. ఇది 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ పెడతారు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది 180 గ్రాములు వచ్చింది. గ్రాముల్లో ఈ ప్యాకెట్ వచ్చి ఒక్క ప్యాకెట్. కొలతల్లోకి వచ్చేసరికి ఈ డబ్బాతోటి ఇది మన కప్పు అనమాట, రైస్ వేసుకునే కప్పు. ఈ కప్పుతోటి 2 కప్పులు అయింది పిండి. 1 కప్పు పంచదార తీసుకుందాము. 4 కప్పులు వాటర్ తీసుకుందాం. ఇదిగోండి, ఇది పాలతో కలుపుకుందాము. పాలు వేస్తున్నాను. ఇదిగోండి, కలుపుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుందాం. ఈ 5 నిమిషాలు ఎందుకు పక్కన పెట్టుకోవాలంటే నానుద్ది అనమాట పిండి. చక్కగా నాని మనం ఉండ చేసుకోవటానికి కూడా సాఫ్ట్గా వచ్చింది. పగుళ్ళు అనేది రాదు. చేసేటప్పుడు బాగుంటుంది. ఆయిల్లో వేసుకున్నా కానీ పగలదు, చాలా బాగుంటుంది. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాకం పట్టుకుందాం అనమాట. పాకం అవసరం లేదు, పంచదార కరిగితే సరిపోతుంది. 1 కప్పు పంచదార, నాలుగు కప్పులు వాటర్ వేసి ఇప్పుడు ఇది కరుగుతూ ఉంటుంది. ఉండలు చుట్టుకుందాం. చూసారా, ఇట్లా చక్కగా నాని ఉంది. ఇట్లా నానాలన్నమాట. మన చేతికి కాకుండా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ కొంచెం రాసుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది పిండి కూడా. ఇదిగోండి, అయిపోయింది కదా. బాల్స్ చుట్టుకున్నాము. పంచదార కూడా కరిగి తీసుకుని పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. ఇదిగోండి, పాకం కూడా కాగుతుంది. బాగా పాకం రానవసరం లేదు. ఇలా పంచదార కరిగి కొంచెం తుక్క ఉడికేటప్పుడు తెల్లేటప్పుడు అప్పుడు మనం ఈ బాల్స్ తీసుకుని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇది వేగేటప్పుడు పొయ్యి ఎప్పుడు హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి. ఎందుకంటే లోపల ఉడకకుండా ఎర్రబడిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇది కాగింది. యాలక పౌడర్ వేసి కొంచెం మరిగిద్దాం. యాలక పౌడర్ వేస్తాం. ఇదిగోండి, చూసారా, ఇట్లా ఉడకాలన్నమాట. పాకం ఏం రానవసరం లేదు. అయిపోయింది. ఇది కట్టేస్తున్నా. ఇదిగోండి, బాల్స్ వేస్తున్నాను. ఇది 1 గంట ఆరితే కూల్ అయితే బాగుంటుంది తినడానికి. 1 గంట బ్రేక్ ఇద్దాం. ఇదిగోండి, అయిపోయింది. ఈ గులాబ్ జామ్ మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.